చాలా కాలం తర్వాత నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం దళం. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను జీవన్ రెడ్డి తెరకెక్కించాడు. జేమ్స్ వసంతన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో హైదరాబాద్లో విడుదలైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఒక మాజీ నక్సలైట్ నేను జనాల్లో కలవాలి, జనాల్లో ఉండాలి, జనాల్లో బ్రతకాలి అనే ఒక ఫీలింగ్స్తో జనాల్లోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ జనాల కోసం అడవికెళ్ళి గన్ను పెట్టుకున్నాను. ఇప్పుడు మాత్రం జనాల్లో బ్రతకడానికే గన్ను పెట్టుకోవాల్సి వస్తుంది అనే ఒక నక్సలైట్ జీవిత కథ. బంగారు తల్లిరో గారాల పట్టిరో బక్కోడికెక్కువేనురో వారంబర్జాలు లేవు, మేళ తాళాలు లేవు, చేసేది మంచి పనిరో. అడవిలో పీకింది ఎందిరో, పెళ్ళైన అవ్వలేదురో. ఆ సంబరం పాట రాసేటప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని కృష్ణ చైతన్య వినియోగించుకుని చక్కగా మనమైన తెలుగు పదాల్లో నుంచే చక్కటి మాటలు సృష్టిస్తూ హోలీ పాట కూడా రాసింది కదా. చక్కగా రోజు వస్తుందా హోలీ, గుప్పెడు రంగు చాలు, ఇన్ని నీళ్లు చాలు అని చక్కగా వినియోగించుకున్నాడు. ముఖ్యంగా జేమ్స్ వసంత్ ఆ శాస్త్రీయతని, ఈ ఆధునికతని చక్కగా అద్భుతంగా సమ్మేళనం పరిచి ఆ పాట ఈ చిత్రానికే మకుటాయమానమైన పాట. ఒక యువ హృదయాల్లో పొంగినటువంటి శృంగార భావన తాలూకు రసోద్దీపనని ఎంత మృదువుగా చెప్పడానికి వీలుందో అంత మృదువుగా చెప్పాడు నా తమ్ముడు అనంత శ్రీరామ్. అతన్ని ఈ సభాముఖంగా అభినందించకుండా ఉండలేను. దానికి తగ్గ చక్కని బాణీలు చేకూర్చి చిత్రానికి ఇవాల్టి కాలంలో కూడా ఇంకా అద్భుతమైనటువంటి సంగీత సాహిత్యాలు వస్తాయి అని ఆశ కల్పించినటువంటి, ఆశ కల్పిస్తూ వచ్చిన ఉదయ సూర్యుడు లాంటి జేమ్స్ వసంతానికి వసంతం వస్తోంది, వసంతం వచ్చింది. ఈ సినిమాలో నేను హీరో కాదండి, దళంలో సభ్యుడిని. మా డైరెక్టర్ జీవన్ గారు నాకు చాయ్ కేఫ్లో చూశారు, నన్ను చూసి ఈ దళం క్యారెక్టర్కి, అభి క్యారెక్టర్కి నువ్వు సూట్ అవుతా అని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. I'm really honored and privileged to work in a quality film like Dalam with a wonderful creator, director like Jeevan Reddy, a supporting producer, terrific cast, the hero and the heroine and all the wonderful cast who have done a terrific job on screen. I don't want to reveal anything about the film now. And the cinematographer and the great Shastri Garu, who has obliged to work with me in my very first film here in Telugu. Though my earlier film Subramaniapuram got dubbed in Telugu and the Konte Chupati song is known here, this is my first direct entry as a original Telugu film, and thanks for the producer and the director Jeevan Reddy for giving me this opportunity. Thank you. ఇప్పటి నుండి ఎప్పటిదా